నీది పెంకితనం, నాది మంచితనం. చివరి దాకా ఏది గెలుస్తుందో చూద్దాం. మంచి అనేది చివరిలో నిలుస్తుంది, అప్పుడే గెలుస్తుంది. అప్పటిదాకా అల్లరే అల్లరి. ఈ చిల్లరి పిల్ల రూపాయి తిప్పి భవిష్యత్తుతో ఆడుకుంటుంది. ఏ ఆట ఆడినా చివరికి సంతోషంగా ఉంటుంది టిప్పు. కానీ భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం చివరకు బాధే మిగులుతుంది. రేపన్నది నాకు అనవసరం, ఈరోజు ఏంటనేది నాకు ముఖ్యం. రాత్రందరికీ లక్ష్మీ పూజ, నాకు మాత్రం దేవుడిచ్చిన భర్త పూజ. తప్పకుండా రావాల్సి మీ కళ్ళ ముందే ప్రణయకాలం జరగాలి. ప్రణయం కాదే, ప్రణయం. మురుగా అంబాడే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో. బిజీగా ఉన్నట్టున్నారు. రండి పెరియ బాబు. నమస్కారం. ఈ వయసులో ఇదే వాళ్ళకి కాలక్షేపం పెరియ బాబు. కూర్చోండి బాబు. పర్లేదు, నానమ్మ మీకు కబురు చెప్పి రమ్మన్నారు. రాత్రికి ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నారు, మీరందరూ తప్పకుండా రావాలి. ఈ పూజను కలగల భాగ్యం అంటారు పెరియ బాబు. రాత్రి 12 గంటలకి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందు ఇంట్లో ఉన్న నగల్ని, ధనని, డబ్బుని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజదా చేస్తారు. కనుల పండుగ మాదిరి ఉండును. అందరము వస్తాంలే. మన్నించాలి పెరియ బాబు, నేను పిఠాపురంలో జరిగే మల్లికార్జున స్వామి ఆరాధనోత్సవాలకి వెళుతున్నాను. నేను రాలేను. నా భార్య, నా కొడుకు, నా మనవడు వస్తారు. మీరు వళ్ళీని మర్చిపోయారు. వద్దులే పెరియ బాబు, ఆడపిల్లలు అణిగిమణిగుంటేనే మంచిది. నగలు చూసి గొంతమ్మ కోరికలు కోరితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదిదా ముచ్చట పడితే మామవి 3 తులాలు గొలుసుదా చేయించలేవా? 3 ముళ్ళు పడే నాటికి వల్లి ముచ్చట తీరుస్తానులే అమ్మా. వళ్ళీకి చంద్రహారం, పచ్చల హారం, రవ్వల గొలుసు, రాళ్ల నెక్లెస్ ఇవేవి అక్కర్లేదు. శ్రీవల్లి అమ్మవారిలో ఉండే సత్యవల్లికి తన నిజాయితీ గొప్ప ఆభరణం. మంచి మాటదా చెప్పినారు పెరియ బాబు. గుడి ధర్మకర్తలు కదా అప్ప, దేవుణ్ణి దేవతని దగ్గర నుండి చూస్తారు. మేము దగ్గర నుండి చూస్తాం నంబియార్, కానీ మీరు దగ్గరే ఉంటారు. కొలిచేవాళ్ళం మేమైతే ఆ దేవుడి పక్కన నిలిచేవాళ్ళు మీరు. పెరియ బాబు ఓరి నిమిషం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.